హాయ్ అండి. ఈరోజు బ్లౌజ్ కటింగ్ ఫుల్ వీడియో ఎలా కట్ చేయాలో ఈజీ మెథడ్లో చెప్తున్నాను చూడండి. ఫస్ట్ కింద నడుము వైపు ఉన్న ట్రక్స్ల వైపు ఆ పార్టు పైన షోల్డర్ వైపు పట్టుకొని మనం షోల్డర్ వైపు మార్జిన్ గీసుకోవాలి టేప్తో. కింద నడుము పట్టి వైపు కూడా 6 అంగుళాల ఇంచు కింద లైన్గా స్ట్రైట్గా గీసుకోవాలి. నెక్స్ట్ మనం షోల్డర్ అనేది బ్లౌజ్ అనేది స్ట్రైట్గా పెట్టుకొని చెస్ట్ లూజు ఈ చంక దగ్గర నుంచి ఆ చంక వరకు స్ట్రైట్గా టేప్తో చూసుకోవాలి. మెజర్మెంట్ చూసుకొని ఎంత వచ్చిందో చూసుకొని, నాకైతే 20 వచ్చింది. 20లో సగం 10 చూసుకొని 10 పెట్టుకోవాలన్నమాట. అంటే మనం డబల్ ఫోల్డింగ్ వేసున్నాం కదండి, దానికి 10 పెట్టుకోవాలి. 10 పెట్టుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఖర్చుకి లోపల 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని బయటికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని దాన్ని 2 ఫోల్డింగ్స్ చేసుకొని బ్లౌజ్ని కింద మనము ఖర్చుకి పెట్టుకున్న దాని దగ్గర నుంచి నెక్ వైపు పైకి పెట్టుకొని అరంగులం ఖర్చు ఉంచుకొని నెక్కి షోల్డర్స్ 2 దగ్గర పెట్టుకొని నెక్ దగ్గరికి షోల్డర్స్ దగ్గర పెట్టుకొని అక్కడ కూడా సేమ్ అరంగులం ఇంచు పెట్టుకొని ఖర్చు నెక్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ దగ్గర కూడా సేమ్ అట్లానే అరంగులం ఇంచు ఉంచుకొని డ్రా చేయాలి. తర్వాత చంక వైపు కూడా అట్లనే ఖర్చు అరంగులం ఇంచు పైకి పెట్టుకొని డ్రా చేయాలి. ఇప్పుడు లోపల చంక వైపు ఉన్న ఖర్చుని కిందకి పెట్టకూడదండి, పైకి పెట్టగలి గమనించి పైకి పెట్టుకొని దాన్ని అక్కడ కూడా మార్జిన్ చేసుకొని ఈ 3 డాట్స్ని కలుపుకొని మనం ఆర్మ్ హోల్ అనేది రౌండ్ని గీసుకోవాలి. రౌండ్గా అది గీసుకొని ఇంకా బ్యాక్ నెక్ కూడా మనము డాట్స్ పెట్టుకున్నాం కదండి, టేప్తో దాన్ని కరెక్ట్గా బాక్స్ టైప్లో గీసుకొని, టేప్ ఉంటే టేప్ లేదంటే స్కేల్తో అయినా గీసుకొని రౌండ్ కరెక్ట్గా గీసుకొని కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని. కరెక్ట్గా బ్యాక్ పార్ట్ చూసుకొని అన్నిటికీ అరంగులం అనేది మనము ఖచ్చితంగా ఖర్చు పెట్టుకోవాలండి. ఖర్చు పెట్టుకొని మనం డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. అలా అయితే మనకు కరెక్ట్గా ఉంటుంది కటింగ్ అనేది, పట్టేయకుండా. ఖర్చు అనేది కూడా 2 అంగుళాలు ఎక్కువ ఎక్స్ట్రా ఉండాలి. తర్వాత మనం బ్యాక్ పార్ట్ సైడ్కి తీసుకొని తర్వాత ఆపోజిట్ సైడ్లో ఉన్న క్లాత్ని 2 ఫోల్డింగ్స్ ఆల్రెడీ ఉంది కదండి, దాన్ని ఇంకో ఫోల్డింగ్ వేసి 4 ఫోల్డింగ్స్ చేసుకొని కింద బెల్ట్ మడతేసి కుట్టుకోవడం కోసం, లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకోవడం కోసం హ్యాండ్ ఉక్స్ పట్టి వైపు ఉన్న దాన్నే మనం చూసుకోవాలండి. ఉక్స్ పట్టి వైపు ఉన్న హ్యాండ్ని తీసుకొని బెల్ట్కి ఉన్న దాని గీత వైపు నుంచి పెట్టుకొని అది ఎక్స్ట్రా ఉన్నది లోపల ఫోల్డ్ చేస్తాం కదండి, అది వదిలేసి ఖర్చుకి ఎక్స్ట్రా పెట్టుకొని అలాగే చంక వైపు ఉన్న ఖర్చుని పైకి పెట్టుకోవాలండి, కిందకి పెట్టకూడదు. పైకి పెట్టుకొని దాన్ని కూడా సేమ్ డాట్ పెట్టుకొని మార్జిన్ గీసుకోవాలి. ఇంకా షేప్ గీసుకొని హ్యాండ్ కట్ చేసేసుకోవాలి. ఈ హ్యాండ్స్ అనే దానికి ఫ్రంట్ వైపు క్రాస్ తీసుకోవాలండి. అది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ వైపు క్రాస్ కట్ చేసుకోవాలి. అట్లా క్రాస్ కట్ చేసుకుంటేనే ఫ్రంట్ వైపు పార్ట్స్కి క్రాస్ అనేది కరెక్ట్గా ఉంటుంది, ముడతలు రాకుండా చంక వైపు ఉంటుందన్నమాట కరెక్ట్గా. తర్వాత మనము క్రాస్గా తీసుకొని క్లాత్ని క్రాస్గా పెట్టుకొని మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదండి, అది కరెక్ట్గా వచ్చేలాగా పెట్టుకొని దానికి షోల్డర్ పైకి పెట్టుకొని కరెక్ట్గా సేమ్ అదే లెవెల్లో ఉందో మొత్తం అదే లెవెల్లో మొత్తం మార్జిన్ చేసుకోవాలి డీస్తో. సేమ్ అది ఎట్లా అవుతుందో బ్యాక్ పార్ట్ సేమ్ అట్లానే మొత్తం మార్జిన్ చేసుకొని ఎక్కడిదక్కడ మార్జిన్ చేసుకొని బ్యాక్ పార్ట్ తీసేసుకోవాలి. సేమ్ ఇది ఎట్లా అయితే ఇది సేమ్ ఉందో సేమ్ తీసాం కదండి, అది చంక వైపు ఫ్రంట్ పార్ట్కి మాత్రం క్రాస్ గీసుకోవాలి మనం. ఇక క్లాత్ని మన వైపు తిప్పుకొని మనకు కన్వీనియంట్గా ఉండేలాగా మన వైపు తిప్పుకొని ఉక్స్ పట్టి వైపు ఉన్నది తీసుకొని ఫ్రంట్ భాగాన్ని తీసుకొని నెక్ సేమ్ ఖర్చు ఉంచుకొని మనం డ్రా చేసుకున్నప్పుడు చూసుకొని ఫ్రంట్ నెక్ గట్టిగా పట్టుకొని సాగదీయకుండా జాగ్రత్తగా పట్టుకొని దాన్ని ఖర్చు చూసుకొని పెట్టుకోవాలి. 4 ఉక్స్ దగ్గర కిందకు వచ్చేవరకు 4 ఉక్స్ దగ్గర డాట్ పెట్టుకోవాలి. డాట్ పెట్టుకొని ఇప్పుడు రెండిటికి లైన్ గీసుకొని ఫ్రంట్ నెక్ కరెక్ట్గా అదే రౌండ్గా ఫ్రంట్ నెక్ గీసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్స్ దగ్గర అట్లా పట్టుకొని మనము ట్రక్స్లు ఫ్రంట్ వేస్తున్నాం కదండి షేప్ పట్టీస్, ఆ షేప్ పట్టీస్ దగ్గర ఫ్రంట్ పెట్టేది మెయిన్ది పట్టుకొని అక్కడ ఖర్చు ఉంచుకొని పైన ఖర్చు ఉంచుకొని ప్లేస్ ఉంచి దానికి అట్లా కింద షేప్ పట్టీస్ దగ్గర కూడా ఖర్చు ఉంచుకొని డ్రా చేసుకొని ఆ నెక్స్ట్ చంక వైపు కూడా
ఖర్చు ఉంచుకొని షేప్ పట్టీస్ దగ్గర అది యాడ్ చేస్తాం కదండి, అక్కడ కూడా ఖర్చు ఉంచుకొని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 డాట్స్ని షేప్ కింద షేప్ లాగా దాన్ని ఒక షేప్ వస్తుంది, ఆ షేప్ డ్రా చేయాలి. నెక్స్ట్ దీన్ని కట్ చేయాలి. ఇంకా కరెక్ట్గా చూసుకొని రౌండ్ కరెక్ట్గా కట్ చేసుకొని ఫ్రంట్ వైపు కూడా కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇంకా ఆ షేప్ కూడా కరెక్ట్గా రావాలి, లోపలికి బయటికి వెళ్ళకుండా కరెక్ట్గా కట్ చేసుకొని ఇక్కడ చంక వైపు వచ్చేవరకు కొంచెం క్రాస్ కట్ చేసుకోవాలండి. చంక వైపు వచ్చేవరకు ఫ్రంట్ పార్ట్గా గీసిన దానికంటే కొంచెం లోపలికి క్రాస్ కట్ చేసుకొని జాగ్రత్తగా చూసుకొని క్రాస్ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ షేప్స్ అండి. ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్స్ పట్టీ వైపు కాజా పట్టీకి మనం ఎక్స్ట్రా క్లాత్ కాజా పట్టీ జాయిన్ చేస్తాం కాబట్టి ఉక్స్ పట్టీకి అయితే జాయిన్ చేయం కాబట్టి ఉక్స్ పట్టీ వైపే తీసుకొని మనం మెజర్మెంట్స్ కొలుచుకోవాలి. అట్లా ఖర్చు ఉంచుకొని షేప్ పట్టీస్కి సేమ్ ఎట్లయితే వేస్తున్నామో అక్కడ డాట్ పెట్టుకొని అట్లా 2 ఫోల్డింగ్స్ మడతేస్తున్నాం కదండి దానివల్ల అవి 2 డాట్ల కింద పెట్టుకొని దాన్ని అట్లా డాట్ పెట్టుకొని మిడిల్ది ఎక్కడ వరకు ఉందో చూసుకొని మనం మిడిల్ది అక్కడ పెట్టుకొని దాన్ని స్ట్రైట్ చంక వైపుది పెట్టుకోవాలి. తర్వాత అట్లా కట్ చేసుకోవాలి. అట్లా కట్ చేసుకొని అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా షేప్ పట్టీస్ అండి. షేప్ పట్టీస్ ఇంకా మిగిలిన క్లాత్ని చూసుకొని సేమ్ అది ఎట్లా అవుతుందో సేమ్ దాన్ని ఉక్స్ పట్టీ వైపు తీసుకొని షేప్స్ ఎంతైతే ఉన్నాయో మార్జిన్ చేసుకొని గీసుకొని కట్ చేసుకోవాలి. అంతే అండి. బ్లౌజ్తో మనము టేప్ లేకుండా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా.